వేపను ఉపయోగిస్తున్నవాడు వాటిని ప్రాడద్రోయగల శక్తి కలిగినటువంటి ఆయుధం ఏంటి అంటే ప్రార్థనా జీవితం. హల్లెలూయా. అందుకనే నేను పలుమార్లు చెప్తుంటాను, ప్రార్థనా జీవితాన్ని దయచేసి దండం పెడుతున్నా, మీరు తీసేసుకోకండి, ఆ నిర్లక్ష్యం చేయకండి అని. పోనీ ఒకవేళ ఈ సమస్య ఉంది, నేను ప్రార్థన చేసుకోలేకపోయాను, లేకపోతే దేవుని సన్నిధికి రాలేదు, ఆ సమస్య తీరిపోతుందా? చెప్పండి అమ్మా. తీరిపోతుందా? అయ్యా తీరిపోతుందా? తీరిపోతుందండి. తీరిపోదా అంటే మానుకో, ఇంకా దేవుడు ఎందుకు అక్కర్లేదు, మానుకోవచ్చు, నో ప్రాబ్లం. అవసరమేముంది దేవుణ్ణి? నువ్వు మరింత సమస్యల్లో కూరుకోపోవడం తప్ప ఆ సమస్య నీ నుండి దూరం కాదు. సమస్యలు వచ్చాయని, కష్టాలు వచ్చాయనో చాలామంది ఏం చేస్తారంటే ప్రార్థనకు దూరం అయిపోతారు, ప్రార్థన జీవితాన్ని నిర్లక్ష్యం చేస్తారు, ప్రార్థన చేసుకోరు, వాక్యం చదవరు, అనుదిన ఆత్మీయ ఆ జీవిత ఆ క్రమాలను పాటించరు. తద్వారా అది నీకు నష్టాన్ని కలగచేస్తుంది. నువ్వు చేయాల్సిన పని లేదు, నువ్వేదో సైతన్యంగా నువ్వు కొట్లాడాల్సిన పని లేదు, పోట్లాడాల్సిన పని. నీ సమస్యకు నువ్వు ఎదురొడ్డి ఏదో ఆ కత్తి తీసుకోనో, లేకపోతే ఆ పిస్టల్ తీసుకోనో, లేకపోతే ఒక 10 మంది ఎంక పెట్టుకోనో అని దాని మీదకి నువ్వు యుద్ధానికి పోవాల్సిన అక్కర్లేదు. నువ్వు చేయాల్సింది ఒక్కటే, ప్రార్థన చేసాలి. నీ ప్రార్థన, నీ నిజమైన ప్రార్థన జీవితాన్ని కాపాడుకో. యుద్ధం ఆయన చేస్తాడు. హల్లెలూయా. యుద్ధం ఆయన చేస్తాడు. నీ సమస్య మీద యుద్ధం చేస్తాడు, నీ కష్టాల మీద యుద్ధం చేస్తాడు, నీ బాధల మీద యుద్ధం చేస్తాడు, నీ అనారోగ్యం మీద యుద్ధం చేస్తాడు, నేను వెంటాడుతున్నటువంటి సాతాను యొక్క శక్తుల మీద యుద్ధం చేస్తాడు. ఆయన యుద్ధం చేస్తాడు. నీ బలహీనతల మీద ఆయన యుద్ధం చేస్తాడు. మరి అటువంటి యుద్ధశీరుడు నీతో ఉండగా నువ్వు భయపడతావు ఎందుకు? ఎందుకు నువ్వు ప్రార్థన జీవితాన్ని నిర్లక్ష్యం చేస్తావు? ఉదయం సాయంత్రం ఇంట్లో ప్రార్థన చేసుకో, అనుదినం చదవాల్సిన వాక్యాన్ని చదువు. జ్ఞాపకం చేసుకుందాం, దేవుడు నమ్మదగిన వాడండి. హల్లెలూయా. గొప్ప కార్యాలు ఆయన చేసి తీరుతాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఒక సందర్భాన్ని జ్ఞాపకం చేస్తున్నా. రాజు కొందరిని పట్టుకున్నాడు. ఆ రాజ్యంలో ఉన్న మా జ్ఞానులు, శాస్త్రవేత్తలు, విద్యవేత్తలు, ఇంకా ఏమంటారండి, వేత్తలంతా మహానుభావులు అంటారే, వాళ్ళందరినీ పట్టుకొని వచ్చాడు. చాలా మంది ఉన్నారు. ఏమంటాడు రాజు? మర్యాద మర్యాద, కళ కలభావం చెప్పండి అన్నాడు. ఏమన్నాడు? కళ ఏంది రాజా, నువ్వు కళగంటే కళ యొక్క భావాన్ని మేము చెప్తాం, కళ మేమే చెప్పాలా, భావమే ఇది ఎక్కడిది? అసలు క్వశ్చన్ ఎట్లుంటది? మీకు కళ వచ్చిందంటే, పాస్టర్ అయ్యా ఈ కళ భావం ఏంటయ్యా, నాకు కాస్త అర్థం కాలేదు, అడిగితే అర్థం ఉంది, అవునా? కానీ నా కళ ఏమొస్తుందో చెప్పు, ఆ కళ భావం ఏంటో చెప్పు అంటే ఎట్లుంటది? ఆ రాజు కళ చెప్పు, భావం చెప్పు, లేదా తలుపులు మూయండి రా, తలుపులు మూయండి, ఇలా కథ ఉంటది. అందరూ చాలా మంది ఉన్నారు జ్ఞానం కలిగిన వాళ్ళు. ఆ చోటికి దానియేలు గారు వెళ్ళారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. దానియేలు గారు వెళ్ళి, రాజా కొంచెం సమయం ఇవ్వు, నీ కళ చెప్తా, నీ భావము చెప్తా, కొంచెం సమయం ఇవ్వు. వెళ్ళాడు, మోకాళ్ళ మీద పడ్డాడు, దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడు. మరుసటి రోజున వెళ్ళాడు, కళ ఇది, భావం ఇది, జరిగే సంగతులు ఇవి, జరగబోయే సంగతులు ఇవి. దడుచుకున్నాడు రాజు.
అక్కడ ఉన్నటువంటి అనేకులు జ్ఞానులు, వేత్తలు, ఆలోచన పరులు, సలహాదారులు వాళ్ళంతా విబ్బరపోయారండి. అమ్మయ్య, ఈ దానిలో స్వామి లేకపోయింటే కనుక ఈ రూములో ఇక్కడే తలుపేసి ఈయన అందరి చంపేవాడు రాజా అంటే ఇప్పుడు ఏమండి అన్యుల సహితం దిక్కేవారు, ఇప్పుడు అన్యుల సహితం దిక్కేవారు, జ్ఞానుల సహితం దిక్కేవారు, ఆలోచన పరుల సహితం దిక్కేవారు దేవుడు, దేవుని కుమారుడైనటువంటి దానియేలు గారు. కొట్టండి చప్పట్లు, హల్లెలూయా హల్లెలూయా. నీవు అన్యుడమైనా, ధన్యుడమైనా, జ్ఞానవేత్తమైనా, లేదా ఆలోచన పరుడమైనా, నాంటి తత్వవేత్త లేడు అనిపించినా, నా వంటి వాడు లేడు అనిపించినా, నీకు కూడా దిక్కున దేవుడే, యేసయ్యే. అక్కడ ఉందండి చాలా చక్కగా అద్భుతమైన ప్రాణాలు కాపాడాడండి. అద్భుతం. జ్ఞాపకం చేసుకో. అలాంటి కార్యాలు జరిగించే దేవుడు మనతో ఉంటే మనమేంటి భయపడేదే? నేను అదే అనుకుంటా భయపడేనా. ఇప్పుడు నిన్న యాకోబు వచ్చాడు, కొంచెం సమయం మాట్లాడాడు. మాట్లాడుతున్నప్పుడు, నీకేంటి యాకోబు, ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి మనిషికి సమస్య ఉంటారు. అని మనిషి సమస్యలు ఉండేది చెప్పు, ఎవరికి లేవు? పోనీ నేను వాక్యం చెప్తున్నా, నాకు లేవనుకుంటున్నాను అన్నారా లేదా? నాకు లేవా? ఉన్నాయి. ఉంటే ఏం చేస్తాయి ఇవి? ఏం చేస్తాయ్యా? అవి మనం చూసి పారిపోవాలి కానీ మనం దాన్ని చూసి మనం పరిగెత్తడం ఏంటి? నేను అంటాను, ఈ లోకంలో సమస్యలు చూసి పారిపోయే వాళ్ళు చాలా మంది ఉండొచ్చేమో, కానీ సమస్యలే మనం చూసి పారిపోతాయి అన్న సంగతిని పరిశుద్ధ గ్రంథం బైబిల్ దేవుడు ఒక్కడే పునరుద్ఘాటించి తెలియజేస్తున్నాడు. హల్లెలూయా. సమస్యలను చూసి నువ్వు పారిపోతావా? సమస్యలను చూసి, సమస్యలు నిన్ను చూసి పారిపోవాలా? ఏది కావాలో నీకో నిర్ణయించుకో, ఏది కావాలో నిర్ణయించుకో. సమస్యలు చూసి నన్ను పారిపోవాలా పాస్టయ్య అంటావా? ప్రార్థన జీవితాన్ని పెంచుకో, ప్రార్థన జీవితం పట్ల ఆసక్తి కలిగి ఉండు. ఉదయం సాయంత్రం ప్రార్థన చేయి, సమయం ఉన్నప్పుడల్లా ప్రార్థన చేయి. దేవుడు ఎందుకు కార్యం జరిగించాడండి? ఎందుకు చేయడం? ఉంటాయి. అందుకని ఏ చెట్టుకు అంత గాలి ఉంటుంది అంతేనండి. ఎవరికి ఎన్ని సమస్యలో ఆ సమస్య, నాకుంటాయి, నీకుంటాయి, ఇంకొకరికి ఉంటాయి. లేవునో ఉన్నది. ఒకటి మాత్రం పక్కా, ఎన్ని నీ చుట్టూన్నా యేసయ్య నీతోన్నాడు గనక అవి నిన్ను తాకవు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వాటి సెగ నిన్ను అంటదో. అందుకు రొమ్మిడ్చుకొని దేవుని నామములో విశ్వాసం ముందుకెళ్ళాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. మనల్ని చూసే భయము, ఈయన చూస్తేనే భయం అవుతుంది, ఈమె చూస్తేనే భయం అవుతుంది. ఇంకా వాళ్ళ దేవుడు ఎంత గొప్పవాడు నేను సెల్యూట్ కొట్టి నేను భయస్తానే పోవాలి, చెప్పిపోవాలి. ఆ సమస్య, ఆ బాధ, ఆ కష్టమా, నష్టమా, అదేదైనా సరే ఉండొచ్చు, కొంతకాలం ఉండొచ్చు, నేను కాదను. నిన్ను అవసరాన్ని బట్టి దేవుడు కొన్ని వాటి కూడా నడిపించవచ్చు. అయినా కూడా నీతో ఉన్న దేవుడు గొప్ప దేవుడు, నిన్ను విడిచిపెట్టడు, మర్చిపోడు. హల్లెలూయా హల్లెలూయా. కనుక జ్ఞాపకం చేసుకుందాం. సొలొమోను గారి జీవితం, సాక్ష్య జీవితం, భక్తి జీవితం, తనకున్న జ్ఞానం, ఆయన కట్టిన ఆలయం, లేక ఆయన పరిపాలించిన పరిపాలన, ఆయన ఇచ్చిన ఆ తీర్పులు అన్నిటిని బట్టి అనేక ప్రదేశాలకు, ప్రాంతాలకు, దేశాలకు బాగిపోయిందే. కానీ చివరికి ప్రార్థనా జీవితం నిర్లక్ష్యం చేశాడు. పతనం స్టార్ట్ అయింది. ప్రార్థనా జీవితం నిర్లక్ష్యం చేస్తే
నిర్జీవ క్రియలు మనలో తిష్ట వేసి కూర్చుంటాయి. ప్రార్థనా జీవితం మనము అలసత్యం చేస్తే నిర్జీవ క్రియలు మనకు తిష్ట వేసి కూర్చుంటాయి. ఏంటి ఆ నిర్జీవ క్రియలు? ఏంటి ఆ సొలొమోను గారిలో ఉన్నటువంటి ఆ ప్రార్థన జీవితం తగ్గిపోవడం ద్వారా నిర్జీవ క్రియలు? సింపుల్గా చక్కచక్క నేను దాదాపు ఒక 10 నిమిషాల్లో ముగించడానికి ప్రయత్నం చేస్తాను. పరిశుద్ధ గ్రంథంలో నుంచి మరి చక్కగా నేను ధ్యానించినప్పుడు, లేదా నేను తెలుసుకున్నప్పుడు, లేదా నేను గుర్తించినప్పుడు నాకు బోధపడిన కొన్ని మాటలు. ఒకటేంటంటే, ప్రియ దేవుని బిడ్డలారా, ఆ నిర్జీవ క్రియల్లో మొదటిది కామాతృత. ఏంటండి? కామాతృత. ఎంతమంది భార్యలు సొలొమోనుకో? 700 మంది భార్యలు, 300 మంది ఉపపత్నులు, మొత్తానికి టోటల్ 1000. సొలొమోను అడిగినాం అనుకో పోయి, సొలొమోనా మహారాజా, ఇంత జ్ఞానం కలిగిన వాడవు కదా, 1000 మందిని ఎందుకు చేసుకున్నావయ్యా అంటే ఆయన అంటాడు, నేను ఈ ప్రపంచంలో లేక ఈ దేశంలో ఉన్న నా ప్రదేశంలో యుద్ధాలు జరగడానికి వీల్లేదో, పోట్లాటలు జరగడానికి వీల్లేదో, అందుకేం చేశా, ఆ దేశంలో నుండి ఆ రాష్ట్రం నుండి ఒక అమ్మాయి, ఈ రాష్ట్రం నుంచి ఇంకొక అమ్మాయి, ఆ రాష్ట్రం అంటే ఎన్ని చుట్టుపక్కల ఎన్ని ప్రాంతాలు, ఎన్ని ప్రదేశాలు, ఎన్ని దేశాలు అంతమంది చేసుకున్నాడు. ఇంకా యుద్ధాలు ఎందుకు వస్తాయి? అందుకని ఆయన బ్రతికినున్న రోజుల్లో యుద్ధాలే లేవు అక్కడ. ఎందుకని మా అల్లుడు, మా కొడుకు, వర్షాలు ఉంటాయి కదా అండి, మా వాళ్ళు. నా ప్రియ దేవుని బిడ్డలారా, అయితే దీనికి అంతమందిని చేసుకోవటానికి కారణం యుద్ధాలు ఉండకూడదని, ప్రాముఖ్యంగా కామాతృత. నిన్న కాదనుకుంటా, మొన్న 2 రోజుల క్రితం న్యూస్ చూస్తున్నా. నంద్యాల 8 సంవత్సరాల పాప, 8 సంవత్సరాల పాపను 2 పిల్లలు, వాళ్ళు కూడా పెద్దవాళ్ళు కాదు, వాళ్ళ పిల్లలే, మేజర్ కూడా కాదు, మైనరే, 2 పిల్లలు హత్యా ప్రయత్నం చేశారండి. హత్యాయత్నం చేశారు. చిన్న పిల్లలు అండి, వాళ్ళకేం తెలుసు, అభం శుభం తెలుసా? 8, 9, 10 ఆ సంవత్సరాలలో ఉన్న వయసులో ఉన్న బిడ్డలకు, అంటే ఈ కాలం విపరీతమైనటువంటి బుద్ధులతో పోకడలో ఉంది. అందుకనే చిన్న పిల్లలను జాగ్రత్తగా కాపాడుకోండి అని చెప్పేది. అందుకనే చిన్న పిల్లలను దేవుల్లో పెంచండి, దేవుని మాటల్లో పెంచండి, దేవుని మాటలు నేర్పించండి, దేవుని వాక్యముల బోధలో పెంచండి అని చెప్పేది దానికోసమే. చిన్న పిల్లల కామాతృత ఇదే కాదండి, ఎన్నో మీరు నేను రోజు న్యూస్ కూడా చూస్తుంటా నా సమయాన్ని బట్టి. ఎంత విచ్చలవిడివి పరిస్థితులు అంటే, ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ప్రార్థనా జీవితాన్ని ఆ యొక్క కోల్పోవటానికి, ఆ బుక్కాని చేతిలో లేదా ఆ తైలములో సచ్చిన ఈగ పడినట్లుగా ఇదొక ఈగ. ఏది? ఈ నిర్జీవ క్రియ అన్నటువంటి కామాతృత అనే సచ్చిన ఈగ తన జీవితం, సాక్ష్య జీవితాన్ని పోగొట్టింది, సువాసన జీవితాన్ని తీసేసింది, మాదిరికరమైన జీవితాన్ని తీసేసింది. సాక్ష్య జీవితం చెడిపోయింది. ఏమండి? నా ప్రియ దేవుని బిడ్డల జ్ఞాపకం చేసుకుందాం. ప్రతి వ్యక్తికి, మగోనికైనా ఆడవారికైనా, ఇంట్లో అమ్మ, అక్క, చెల్లి వారి కళ్ళకు ఏం కనపడుతున్నారో, ఎలా కనపడుతున్నారో బయట వాళ్ళు కూడా అలానే కనపడాలి. హల్లెలూయా! అప్పుడు ఉంటుంది కామాతృత. ప్రియ దేవుని బిడ్డలారా, చచ్చిన ఈగ అనే నిర్జీవ క్రియ ఆ బుక్కాని వాని చేతిలో తైలములో ఉన్నట్లుగా
ఈయన సాక్ష్య జీవితమైన పరిమళ వాసనగా ఉండవలసినటువంటి జీవితములోనికి ఆ కామాతురత అనే సచ్చిన ఈగ వచ్చి కంపు కొట్టింపజేసింది. ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇక రెండవదిగా సొంత ఆలోచనలు. అంటే దాని అర్థం ఏంటండి? స్వచిత్తం. సొంత ఆలోచన, స్వచిత్తం. ఈనాడు కూడా చాలా మంది ఆ సొంత ఆలోచనలతోనూ ఎదిగిపోవాలి, అది చేయాలి, ఇది చేయాలి, ఇలా ఉండాలి, అలా ఏవేవో క్యాలిక్యులేషన్స్. దేవుని చిత్తాన్ని పక్కన పెట్టేస్తున్నారు, దైవ చిత్తాన్ని పక్కన పెట్టేస్తున్నారు. స్వచిత్తము, సొంత బుద్ధి ఈనాడు ఎక్కువగా ఏళ్తా ఉంది ప్రజల్ని. ఎక్కువ ఏళ్తా ఉంది. ఈ సొంత చిత్తం అన్నది ప్రియ దేవుని బిడ్డలారా చాలా డేంజర్ అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నారు. ఈ సొంత ఆలోచన అన్నది మనిషిలో పోవాలి. దేవుని చిత్తము, దేవుని యొక్క ఆ ఇష్టము చేయటానికి ఇష్టపడాలి. ఒకవేళ కష్టం కావచ్చు, ఇష్టపడితే దేవుని చిత్తానికి, దైవ చిత్తానికి, దేవుని యొక్క ఆలోచనలకు దేవుడు తప్పకుండా మన జీవితాలను చక్కగా ఎలా నడిపించాలో అలా నడిపిస్తాడు, ఎలా ఆశీర్వదించాలో అలా ఆశీర్వదిస్తాడు, ఎలా దీవించాలో అలా దీవిస్తాడు. ఇక మూడవదిగా ప్రియ దేవుని బిడ్డలారా భయం పుట్టుకొచ్చింది. అంతవరకు ప్రియ దేవుని బిడ్డలారా కామాతృతతో అనేకులను చేసుకున్నాడు. ఇక సొంత ఆలోచనలు మొదలు పెట్టాడు. ఇక సొంత ఆలోచనలు ఎప్పుడైతే మొదలు పెట్టాడో దేవుని చిత్తాన్ని పక్కన పెట్టి వెంటనే భయం గుండెల్లో చేరిపోయింది. ఈ భయం అనే తెగులు తనని ఏం చేసిందంటే రోజు రోజుకు దిగదార్చేసింది. రోజు రోజుకు ఎనికి ఈడ్చుకొని పోయింది ఆ తెగులు, ఈ భయం. అందుకనే భయపడేటోడు రోజు చచ్చిపోతాడంట. ధైర్యంగా ఉన్నవాడు ఒక్కసారే చచ్చిపోతాడు, అంతే. భయం ఉందనుకో రోజు చావాల్సిందే. పోనీ ఒక్కసారి చచ్చిపోతాం సార్, పోతుంది. ఎందుకు చావాలి రోజు ఎందుకు చావాలండి? ఒకసారి చచ్చిపోదాం, ప్రభు చెంత పోదాం. రోజు ఎందుకు చావాలి భయపడి? అయ్య బాబోయ్ నా పరిస్థితి ఏంది, అయ్య బాబోయ్ నా కుటుంబ పరిస్థితి ఏంది, అయ్య బాబోయ్ నా భర్త, అయ్య బాబోయ్ నా భార్య, అయ్య బాబోయ్ నా పిల్లలు, అయ్య బాబోయ్ నా పిల్లల పిల్లిళ్ళు, అయ్య బాబోయ్ అవి ఇవి. ఎందుకు రోజు భయపడదావాలా? ధైర్యంగా ఉండి ఒకరోజు చచ్చిపో. భయపడి రోజు చచ్చిపోతాడు. వారి భయం వారి నడినెత్తి మీదకి వచ్చి కూర్చుంటుందని బైబిల్లో రాయబడింది. ఏదైతే దేని గురించి అయితే భయపడుతూ యోచిస్తూ ఆలోచన చేస్తావో అదే నీ నడినెత్తి మీద వచ్చి కూర్చొని జుట్టు పట్టుకొని ఇట్లా తిరుగో, అట్లా తిరగో, ఇట్లా చూడు అట్లా ఏమండి, అది కీలుబొమ్మ అంటారు చూడండి, కీలుబొమ్మ. ఆ జుట్టు పట్టుకొని ఇంకా తిప్పుతా ఉంటది, ఇట్ట తిరుగు. కనుక జ్ఞాపకం చేసుకుందాం, భయపడొద్దు. ప్రభు మీద భారం వేస్తే ఆయన చూసుకుంటాడు, అంతే. ఆయన చూసుకుంటాడు. ఇక నాలుగవదిగా ప్రియ దేవుని బిడ్డలారా మెప్పు కోసం భయం స్టార్ట్ అయింది. తర్వాత ఇక మెప్పు కోసం చూశారండి, 1000 మంది చేసుకున్నాడు కదా. ఈ మెప్పు కోసం భార్యల దగ్గర ఏం చేస్తారు, భార్యల దగ్గర భర్తలు ఆ మెప్పుని ఎట్లా ఉంటుందో తెలుసా అండి? అంత పూత ప్లాస్టింగ్ ఎత్తారు చూడండి, ప్లాస్టింగ్ ఉంటే పొరపాటున ఏమనుకోవద్దు. ప్లాస్టింగ్ ఎత్తంటారు కొందరు భార్యలకు. మెచ్చుకోవడానికి, భర్తను మెచ్చుకోవడానికి రకరకాల విన్యాసాలు, నాటకాలు, రకరకాల రంగుల రాత్నం అని చేస్తూ ఉంటారు కొందరు. ఈయన అట్నే చేసినాడండి. ఆ మెప్పు కోసం ఏమండి చేసుకునేది ఎవరిని? పలు రకాలైనటువంటి దేశంలో ఉన్న వాళ్ళలో అన్నిళ్ళు ఉండాలి. అప్పుడు ఏమైందంట, నువ్వు అక్కడి నుంచి వచ్చావు కదా, నీకు నేను ఒక గుడి కట్టిస్తా. ఏం కట్టిస్తానంట? మెప్పు కోసం.
భార్య మెచ్చుకునే దానికోసం, నిన్ను ప్రేమించినా అందుకోసమే నిన్ను పెళ్లి చేసుకున్నా, నీకోసం నువ్వు అక్కడ ఆరాధన చేస్తుంటావు కదా గుళ్ళో, ఆ గుడి నేను ఇక్కడ కట్టిస్తా ప్రారంభించినాడు కట్టియడం. మెప్పు కోసం పోయి నొప్పులు తెచ్చుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు. గొప్పల కోసం పోయి తిప్పలు పడే వాళ్ళు చాలా మంది ఉంటారు. ఒక మాటలో చెప్పాలంటే మన భాషలో ఎచ్చులు, మనకు అర్థమయ్యే భాషలో ఎచ్చులు. ఈ మెప్పు కోసం పోయి ప్రియ దేవుని బిడ్డలారా దేవునికి వ్యతిరేకమైన కార్యాలు ప్రారంభించాడండి. గుళ్ళు కట్టడం, గోపురాలు కట్టడం, దేవత స్తంభాలను నిలపడం అలా చేశాడు. అప్పుడు నా భర్త సొలొమోను ఎంత మంచోడో మెచ్చుకుంటున్నారు వీళ్ళనమాట. సరే, అది అయిపోయింది. బలిపీఠం కట్టాడు. బలిపీఠం కట్టిన దేవత స్తంభాలు, ఎవరైనా దేవుని నమ్ముకున్న వాళ్ళు అటు అన్య ఆరాధనకు ఏమైనా కడతారండి? కట్టకూడదు కదా. ఈయన ఎవరు? ధర్మశాస్త్రం ఎరిగినవాడు కదా. ఇలా నాన్న ఎవరు? దావీదు మహారాజు కదా. దేవుని గ్రంథంలో ఉన్న మాటలు బాగా అవపోషణ పట్టినవాడు, మహాజ్ఞానే. దేవుని సన్నిధిలో కూర్చొని నీ వంటి జ్ఞాని లేడని చెప్పి మహాజ్ఞానం పొందుకున్నవాడే. మరి ఏమైంది ఆలోచన? సరే, మెప్పైపోయింది. చిన్నగా ప్రియ దేవుని బిడ్డలారా ఆ దేవత స్తంభాలు పెట్టాడు. ఇంకా పెట్టినాక వాళ్ళు ఏమంటారు? కట్టినావు, నిలిపినావు దేవత స్తంభాలు, బలిపీఠం పెట్టావు, మంచిదే. ఏమండి ఒక్కసారి పోయేస్తాం రా గుడికి, రాకూడదు నువ్వు నాతో? మా సొలొమోను గారు చాలా మంచోడండి, వస్తాడు నాతో అన్నట్లుగా ఒక ఆమె, మా సొలొమోను చాలా నేను చెప్పిన మాట జవాదాటండి, మరొక మాట మరొక ఆమె. ఇట్లా ఒక్కొక్కరు ఆ మెచ్చుకున్న వాళ్ళే చిన్నగా ఏం చేశారంటే అన్ని ఆరాధనలోనికి దిగదీర్చారు. ఎవరిని? సొలొమోను. ఈ చివరికి జీవము గల దేవుణ్ణి ఆరాధించడం పక్కన పెట్టేసి అన్య ఆరాధనకు స్టార్ట్ అయిపోయాడు. ప్రార్థన జీవితం నిర్లక్ష్యం చేస్తే ఎంతవరకు ఈడ్చుకోబోతుందో చూడండి. ప్రార్థనను నిర్లక్ష్యం చేస్తే, ప్రార్థన అంటే మనం అలసత్యం చేస్తే ఎంతవరకు లాక్కొని పోతుందో ఒక్కసారి ఆలోచించే. చివరికి ప్రియ దేవుని బిడ్డలారా అక్కడికి తీసుకొని పోయారు. చాలా మంది కొందరు అంటూ ఉంటారు, ఏమండి మీరు క్రిస్మస్ రోజు మీరు కేక్ ఇస్తే మేము తీసుకోలేదా? మీరు మా ఇంటికి రండి, హర్షలు పెడతాం, సంక్రాంతికి హర్షలు పెడతాం, రండి, మంచిదే. మేము వస్తే ఆ రోజు మీ ప్రేమ బిందులో పాల్గొనలేదా? మీరు రండి, బూరెలు గారెలు పెడతాం. చాలా మంది పాడైపోయిన వాళ్ళు ఉన్నారు. అలా చేసి కూడా చాలా మంది పాడైపోయిన వారు. ఏమంటే మా భర్త కోసం అండి, మా భార్య కోసం అండి, మా పిల్లల కోసం అండి. మరికొందరు ఏమంటారు తెలుసా? మా బంధువుల కోసం అండి. ఎవరి కోసం అంట? మా బంధువుల కోసం అండి, మా అన్న కోసం అండి, మా చెల్లెల కోసం అండి. ప్రేమ తట్టుకోలేక దేంట్లో ఉండాలి ప్రేమ? త్రిప్పి వేసుకునే దాంట్లోనా? చాలా మందిని చూస్తుంటా. ఏమా దేవుని బిడ్డలై ఉండి, దేవుని పిల్లలై ఉండి ఏంది అన్య ఆచారాలు, అన్య ఆరాధనలు, ఏంటి క్రమాలు ఏంది ఇంట్లో అన్నామనుకో, నా కోసం కాదులేనా, నేను నమ్ముకునే కానీ మా బంధువులు ఉండారే, వాళ్ళు ఏమని అనుకుంటారని. నువ్వు చచ్చిపోతే అనుకోవడానికి ఎవరుంటారు? ఇక అనిపించుకోవడానికి ఎవరుంటారు? చాలా మంది ప్రియ దేవుని బిడ్డలారా అలా పొరపాటు పడేపోయి ఆ వైదొలిగే వాళ్ళు చాలా మంది ఉన్నారు. నేను అంటాను, నువ్వు చెప్పు, అయ్యా మేము క్రిస్మస్ రోజు కేక్ కట్ చేసిన కేకు
మీకు బాగా ప్రేమతో పంచుతాము. మేము ప్రేమ మీద ఏర్పాటు చేసినా, పొట్టేళ్ళు కోసినా, లేకపోతే చికెన్ తెచ్చినా మేము ఏమాత్రం అక్కడ ఇక్కడ పెట్టి మేము ఏం చేయము. మీరు బాగా తిని సమృద్ధిగా ఆశీర్వదించబడాలని ప్రార్థన చేస్తాం తప్ప మేము బలి పెట్టము, బలి అర్పించము అని మీరు మనం చెప్పాలి. చెప్పకపోతే వాళ్ళకేం తెలుస్తుంది? చెప్పకుండా మీరు వాళ్ళలో ఒకరైపోయి చిన్నగా అక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది పతనం. నన్ను కూడా ప్రారంభంలో చాలా ఒత్తిళ్ళు చేశారు. ఈరోజు నన్ను దేనికి పిలుస్తానో దానికే పిలుస్తారు, అన్నిటికీ పిలుస్తారు. మా ఇంట్లో సహితం కూడా కొన్ని నాకు తెలియకుండానే చేసుకుంటారు. చెప్తే మా అన్న అరుస్తాడని మనం ఒప్పుకో. అది వాక్య సత్యం కాదు, ఖండిస్తాం. ఈ మాట చెప్పామనుకో మనోళ్ళకు ఎక్కలేని మనిషి కోపం వచ్చినట్టు వస్తుంది. ఇది మంచిది కాదమ్మా, అయ్యా ఇది మంచిది కాదన్న అన్నామనుకో, బా ఏములేనా మన కోసం కాకపోయినా వాళ్ళు వీళ్ళు ఏమన్నా వాళ్ళు వీళ్ళు ఏం చెప్పాలో. ఇవన్నీ కూడా మన పతనానికి నాందండి. మన మంచి సాక్ష్య జీవితంలోనికి సచిన ఈగలు లాంటివి బలహీనతలు పడతాయి. మన సువాసన ఎదగాల్సింది దుర్వాసనను వెదలే విధంగా చేస్తాయండి. నా మటుకైతే నా ప్రియ దేవుని బిడ్డలారా, నేను గ్రేట్ చెప్పుకోవటం లేదు, కానీ దేవుని ఎందుకు అతిశయంతో చెప్తున్నా, నేను దేంట్లో పాల్గొనలేదు. ఈవెన్ మా నాన్న చచ్చిపోయినప్పుడు అలవాటు ప్రకారంగా అన్ని ఆచార ప్రకారంగా ఆడ శవం పెట్టేసి ఆ పక్కన ఆ ఇస్తర్లలో ప్లేట్లలో కానీ అవి పెట్టి తింటారు కదా, అందరు తింటున్నారు. నన్ను చాలా బలవంతం చేశారు. నువ్వు పెద్ద కొడుకు మళ్ళా సెంటిమెంట్, నువ్వు పెద్ద కొడుకు, నువ్వు కష్టంగా తినాలి, చేయనద్దు అంట. చేయి కాదు కదా, కాలు కూడా అద్దాను. మీరు తింటారా తినండి, లేదంటే పట్టుకొని పోదామా, పట్టుకుంటా. ఏ దాంట్లోనే దేవుని మహాకృప, దేవుని దయ. నేనేమంటానంటే ఇవి మనకన్నీ చెడు చేసేటివి, హాని చేసేటివి. ఈ సొలొమోను చెడగొట్టిన వాటిలో ఇదొకటి, సచ్చిన ఈగల్లో ఇదొక ఈగ. కనుక జ్ఞాపకం చేసుకుందామండి, జ్ఞాపకం చేసుకుందాం. నేను చదివించిన లేఖనాల్లో ఇవన్నీ ఉన్నాయి, మీరు చదువుకో. అందుకనే ఒక్కొక్కరు ఒక్కొక్క లేఖనం చదివించే స్టార్టింగ్లోనే ఇవన్నీ, అందుకనే ఊరికే చెప్పుకుంటూ పోతున్నా. జ్ఞాపకం చేసుకుందాం పరిశుద్ధ గ్రంథంలో చెప్పే దేవుని బిడ్డలారా. ఇక ఆ మెప్పైపోయింది, తర్వాత ఒకటి కామాతుర, తర్వాత సొంత ఆలోచన, భయము, మెప్పు, విగ్రహారాధన, తర్వాత ఇవన్నీ అయిపోయినాయి. అన్ని అయిపోయిన తర్వాత ప్రియ దేవుని బిడ్డలారా, విలాసవంతమైన జీవితం స్టార్ట్ చేసినాడు. లగ్జరీ లైఫ్ స్టార్ట్ చేసినాడు. లగ్జరీ లైఫ్ స్టార్ట్ చేసి సొలొమోనంత సుఖపురుషుడు ఎవరు లేరు అన్నంతగా అనిపించుకున్నాడు. అర్థమైందా అండి? లగ్జరీ లైఫ్, విలాసవంతమైన జీవితం చాలా డేంజర్. పెద్దల సామెత ఉందని ఊరేగకూడదు, తిన్నామని మెడకు కట్టుకోకూడదు. ఏమండి? ఉండొచ్చు సమయాన్ని బట్టి, సందర్భాన్ని బట్టి. అంతేగాని ఓ విలాసవంతమైన ఇంత ఖరీదే కావాలా బట్టలు, ఇంత ఖరీదే కావాలా టీవీ, ఇంత ఖరీదే కావాలా ఫ్రిడ్జ్, ఇంత ఖరీదే కావాలా ఇంట్లో ఏవి చూసినా ఫ్యాషన్ వస్తువులు, విలాసవంతాలకు పోయి అప్పుల కూపంలో పడి గిలగిల కొట్టుకొని చచ్చిపోతున్న వాళ్ళు లేరా అండి? గొప్పలకు పోయి విలాసవంత జీవితానికి అలవాటు పడి పని పాట లేకుండా తిరుగుతూ
చెడు అలవాట్లకు దురలవాట్లకు బానిసై వివిధ రకాలుగా ఎంతమంది వారి జీవితాలు నాశనం చేసుకుంటున్నారు చూడడం లేదా మనకు తెలుదా? మన కళ్ళ ముందర లేవా? జ్ఞాపకం చేసుకుందా? విశ్వాసంలో సైతం వైదొలిగిపోయి ఏమండి బలహీనతల్లో పడి, నాకు తెలుసు చాలా మంది మన సంఘంలో ఉన్న వారు కూడా బయటికి దేవునికి దూరమై ప్రార్థనా జీవితానికి దూరం అయిపోయి చెడు వ్యసనాలకు బానిసైపోయి దాంట్లోంచి ఈ రోజు కొరకు బయటపడలేకపోతున్నారు. నాకు తెలుసు వాళ్ళు అనుకుంటారు పాస్టర్కి ఏం తెలియదు అనుకుంటున్నారు, పాపం అమాయకులు. నాకు తెలుసు, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నాకు తెలుసు ఏం తెలుసులే, పాస్టర్కి ఏం తెలుసు, వాక్యం చెప్పేది తప్ప ఎక్కడ తిరుగుతాడు ఆయన రూట్ అక్కడ సపరేట్గా ఉంది, ఈ మనదంతా ఇక్కడ ఉంది, ఆయనకేం తెలుసు. నాకు అన్ని తెలుసు. చచ్చిపోతున్నారు, ఏమంటారు, సావక బతుకుతామంటున్నారు చూడు, అట్లుండే జీవితాలు. చెడు అలవాట్లు పడిపోయారు, రూటు ఏమంటారు దాన్ని, ట్రాక్ తప్పిపోయారు, రూఫ్ లైన్కి వెళ్ళిపోయారు. అది పోతా ఉంటుంది, లేకపోతే వచ్చేది ఉంటుంది, ఎప్పుడు ఒకసారి అయిపోతుంది కథ. కానీ ప్రభు పేరిట ఒక సేవకునిగా మీ క్షేమం కోరి నా చేతులు జోడించి నేను చెప్తున్నాను, మనము ప్రియ దేవుని బిడ్డలారా విలాసవంతమైన జీవితానికి దూరంగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ విలాసవంతమైన జీవితం చివరిగా ఆ అనుభవంలో గుండా వెళ్తూ ఏడవదిగా విపరీతమైన పన్నులు వేశాడంటండి దేశంలో. విపరీతమైన పన్నులు, ట్యాక్స్, ప్రతిదానికి పన్ను, అది కూడా విపరీతంగా వేస్తాడంట. ఎందుకు? ఈయన విలాసవంతమైన జీవితానికి పన్నులు వసూలు చేస్తున్నాడు, పిండి ఆ పేదల ప్రజల దగ్గర నుంచి వచ్చిన డబ్బులతో ఎంజాయ్ చేస్తున్నాడు. ఇంకా పతనం కాక ఏమవుతుందండి? ఈ విలాసవంతమైన జీవితం లేదా విపరీతమైనటువంటి ఆ పన్నులు వేసేటప్పుడు దాంట్లో మనకు కనపడట్లా ధనాపేక్ష. అవునా? ప్రార్థన 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 అంటే ప్రార్థన లేదు, ఏమీ లేదు, నా పని నా డ్యూటీ అని పోతుంటాడు. ఆ డబ్బుకు పోతున్నప్పుడు అక్కడ కనపడలే ధనాపేక్ష, అక్కడ కనపడలే ధనాపేక్ష. ధనాపేక్ష సమస్త కీడులకు మూలం. కొందరు దాన్ని ఆశించి తమ్ము తామే ఎవరు పొరుసరు వాళ్ళే పొరుచుకొని చచ్చారు. ఎవరు పొడవాల్సిన పని లేదో. దేవుణ్ణి పక్కన పెట్టి, దేవుని సన్నిధిని పక్కన పెట్టి, మందిరాన్ని దూరంగా ఉండి ప్రార్థన జీవితంలో మెరుగు చేసుకోకుండా ప్రార్థన జీవితాన్ని నిర్లక్ష్యం చేసుకొని, ఒకవేళ ధనము, డబ్బు, పని, అది ఇది వగేరా ఈ లోకమే శాశ్వతమని నువ్వు వెళ్తూ ఉన్నావనుకో, నిన్ను నువ్వే పొడుచుకొని వస్తావు. ఎవరు పొడసాల్సిన అక్కర్లేదు. నేను చెప్తున్న మాట కాదు, ఇది వాక్యం. మీరు నన్ను మళ్ళీ తిట్టుకుండేరా, ఈయన మంచి మాటలు చెప్పకుండా శుభ మాటలు చెప్పకుండా ఇంత కఠినంగా చెప్తున్నాడని. నేనేం చేస్తా మరి, ఉండేది అదేగా, నేనేం చేసేది? దానికి నేను ప్లాస్టింగ్ చేయలేంగా, కవరింగ్ నాకు అస్సలు రాదు. జ్ఞాపకం చేసుకుందాం. ఈ ఏడు సచ్చిన ఈగలు ఆయన పరిమళ వాసన సాక్ష్య జీవితంలో ప్రవేశించి చెడు వాసన కొట్టేటట్లు చేసేయండి. మన జీవితాల్లో కూడా ఈ నిర్జీవ సచ్చిన ఈగలు, ఈ కామాతురత కావచ్చు, సొంత ఆలోచనలు కావచ్చు, తర్వాత ఆ భయం కావచ్చు, మెప్పు కావచ్చు, లేదా అన్య విగ్రహారాధన కావచ్చు, విలాసవంతమైన జీవితం కావచ్చు, విపరీతమైనటువంటి ధనాపేక్ష కావచ్చు, ఇవన్నీ కూడా దేవుని బిడ్డల సచ్చిన ఈగలు మన సాక్ష్య జీవితాన్ని పాడు చేస్తాయి, మన ప్రార్థనా జీవితాన్ని పాడు చేస్తాయి, మన భక్తి జీవితాన్ని పాడు చేస్తాయి. ఆ స్థితి రాకముందే జ్ఞాపకం చేసుకొని మనం ముందుకెళ్దాం. అందుకనే పరిశుద్ధ గ్రంథం బైబిల్లో నేను చదివించిన మాటే మరొకసారి జ్ఞాపకం చేస్తున్నా. ఎఫెసీ పత్రిక 5:2 మిమ్మల్ని పిలిచిన పిలుపు ఏంటంటే, పరిమళ వాసనగా మీరు ఉండటకే నేను మిమ్మల్ని పిలిచాను, అందుకోసమే నేను నా దేవునికి అర్పణగాను బలిగాను అర్పించుకొంటిని మిమ్మల్ని ప్రేమించి. అద్భుతమైన మాట.
అందుకే నేను చదివించాను యోహాను సువార్త 12వ అధ్యాయం 3వ వచనం నుంచి 5వ వచనం వరకు. అక్కడ రాయబడిన మాట, ఆమె ఒక మరియ ఆ యేసు ప్రభు పాదాల చెంత మీదకి వచ్చి విలువైన అత్తరు తీసి కాళ్ళకు పూస్తా ఉంది. అక్కడ రాయబడింది 15 రూపాయల ఎంతో 150 రూపాయల కింద పుట్టినోట్లో. ఆ రోజుల్లో, ఈ రోజుల్లో ఒక 15 లక్షలు 20 లక్షలు అవుతుంది అది క్యాల్కులేషన్ చేస్తే. అంత విలువైంది. అంటే నేనేమంటానంటే ప్రభు పాదాల దగ్గరకై మన సువాసన ఆ పాదాలను తడిపే విధంగా ఉండాలి. హల్లెలూయా. ఆ మరియే కదా ప్రభు పాదాల దగ్గర పడినట్టుగా నీవు నేను ఆయన పాద చెంతనే పడి ఉండాలి. హల్లెలూయా. కనుక జ్ఞాపకం చేసుకుందామండి. అందుకే అన్నాడు, ఏమన్నాడు? బుక్కాని వాని చేతిలో పరిమ తైలంలో చచ్చిన ఈగలు ఏ విధంగా పడి ఆ సువాసనను చెడగొట్టినట్లు నా జీవితాన్ని ఇదో ఈ చచ్చిన ఈగలు 7 ఈగలు పడి నా జీవితాన్ని నాశనం చేశాయని చెప్తున్నాడు సొలొమోను గారు అని చెప్తూ ఇంకొక మాట అక్కడ రాయబడిన మాట ఇంకోటి అదే చివరిగా ఆ మాట చెప్పి నేను ముగిస్తా. కొంచెం బుద్ధిహీనత త్రాసులో ఉంచిన ఎడల జ్ఞానమును ఘనతను తేలగొట్టు. ఏంటంట చూశారా? ఎక్కువ కొంచెం బుద్ధిహీనతతో ఏం చేసినట్టే త్రాసులో ఉంచితే ఏమైందంటే, ఒకప్పుడు సొలొమోను అంటే మహాజ్ఞానిరా, సొలొమోను అంటే అబ్బా ఆయన గొప్ప దేవుని కుమారుడురా, సొలొమోను అంటే అమ్మా ఆయన దేవుడు ఏర్పరచుకున్నవాడురా, సొలొమోను అంటే అబ్బా ఆయన సాక్షి జీవితం, ప్రార్థన జీవితం, భక్తి జీవితం, ఆయన రాజ్య పరిపాలన, ఆయన తీర్పు, అది ఇదని పొగిడిన వాళ్ళంతా కూడా ఈ బుద్ధిహీనతకి ఏమైపోయిందండి? ఏమైంది? మహాజ్ఞానము ఘనత తేలిపోయిందట. చూసారండి, మన బతుకు బట్టబయలు అయిపోయి తేలిపోతుంది. ఎప్పుడు? ఆ కాస్త బుద్ధిహీనతతో పొరపాటున ప్రార్థన జీవితాన్ని పోగొట్టుకుంటే, తక్కువైపోతే. ఆ బుద్ధిహీనత త్రాసులో పెట్టినప్పుడు ఒకప్పుడు నేను ఇంత వీరుణ్ణి, సూర్యుణ్ణి, నా ప్రార్థన, నా విశ్వాసం, నా భక్తి, లేదా నేను నా వాక్యం, నా ప్రాట, నేను వాయిద్యాలు వాయిస్తే నేను ప్రార్థన చేస్తే అంటే పోతుంది, రా అంటే వస్తుంది, ఎన్ని నువ్వు గుడ్డను బాదుకొని చెప్పినా ఒక రోజున ఈ బుద్ధిహీనత ఏమైపోతా అంటే ఈ ఘనత, దాని ఏమంటారు, జ్ఞానము తేలిపోతుంది. అట్లా తేలిపోయింది మహారాజు అయినటువంటి సొలొమోను గారి జీవితంలో. అందుకు పాపం ఫస్ట్ ప్రారంభంలో చాలా అద్భుతమైనటువంటి వాడుగా ఉన్నాడు. చివరికి ఇదిగో ఆ దుస్థితికి దిగజారిపోయాడా. ఇది నీకు నాకు మనకు ఉండకూడదని ప్రభు ఈరోజు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. సొలొమోను కంటే గొప్పవారముగా దేవుని మాట వింటే మనం మార్చబడతామని బైబిల్లో క్లియర్గా ఉంది. సొలొమోను కంటే గొప్పవారం అయిపోతాం. అట్టి కృప మనందరికీ ప్రభు అనుగ్రహించును గాక. ఆమేన్. మోకరించుటకు చిన్న ప్రార్థన.